అక్క జర బట్టలు మంచిగా వేసుకోరాదు. చూపించే బుద్ధి మీకున్నా చూసే బుద్ధి మాకు లేదు. బాగా చెప్పినావు బ్రో, ఫెంటాస్టిక్, అదిరిపోయింది అసలు, మామూలుగా చెప్పలే నువ్వు. అండ్ ఇంకొకటి, చూపించే బుద్ధి అని చెప్పినావు కదా, ఆ చూపించే బుద్ధి ఏదో ముందు చెప్పేదానికంటే ముందు ఫస్ట్ నువ్వు షర్ట్ బటన్ పెట్టుకుంటే బెటర్ ఉంటుందేమో. అంటే ఇప్పుడు అమ్మాయిలను చూస్తే మీకు ఫీలింగ్స్ వస్తున్నాయి అన్న థాట్లో కనుక నువ్వు చెప్పుంటే కనుక మిమ్మల్ని చూస్తే కూడా మాకు అట్లాంటి ఫీలింగ్స్ వస్తాయి కదా. సో నువ్వెందుకు ఓపెన్ చేసి చూపిస్తున్నావు మరి? ఎందుకు చూపిస్తున్నావు? ఎదుటోళ్ళని ఫస్ట్ కమెంట్ చేస్తా. ఇంకొకటి, ఆ వీడియోలో ఫస్ట్ థింగ్ వచ్చేసి అమ్మాయి ఫుల్గా కవర్ చేసుకుని ఉంది. ఏం చూస్తున్నావు నువ్వు అందులో? ఏం చూస్తున్నావు? చూపించే బుద్ధి అన్నారు కాడా? ఓకే. సెకండ్ థింగ్, నీకు అంత చూడబుద్ధి కావట్లేదు అనుకో, ఫస్ట్ థింగ్ ఒక అమ్మాయి ఏమైనా బట్టలు ఆమెకి ఇష్టం వచ్చినట్టు వేసుకుంటే ఒక ఫ్యాషనబుల్గా వేసుకుందా అనుకుందాం. ఒకవేళ కనుక వేసుకునే డ్రెస్ నీకు నచ్చలేదు అనుకో, నువ్వు తీసుకుపోయి కొని, అబ్బా నీ దగ్గర కొన్ని డబ్బులు ఉంటే తీసుకుపోయి కొని, ఆమెకి ఇష్టం ఉంటే వేసుకుంటే లేకపోతే లేదు. సింపుల్ కదా. నువ్వు అంత చూడలేకపోతే జస్ట్ గో అండ్ బై సంథింగ్ ఎల్స్ ఫర్ హర్. లేదు కదా. సో బెటర్ ఇంకొకసారి ఆడోళ్ళని బట్టల విషయంలో కమెంట్ చేసే ముందు నీ బుద్ధి చేంజ్ చేసుకో. ఇన్ కేస్ అమ్మ న్యూడ్గా ఉన్నా సరే, నీలో థాట్స్ అమ్మతనంతో ఉన్నాయనుకో, తను ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా ఒక ఆడపిల్ల సేఫ్గా ఉంటుంది. ఇంకొకటి, రావద్దు. అర్థమైందా? ఇక్కడ ఉండాలి, ఇక్కడ కాదు. గాట్ ఇట్? ఇంకొకసారి చెప్పే ముందు నువ్వు నెక్స్ట్ టైం వేసుకునే బట్టలు ఎలా ఉండాలి తెలుసా? లుంగి, పంచ, లాల్చి ఇలాంటి బట్టలు వేసుకొని రా. అప్పుడు ఆడవాళ్ళ బట్టల గురించి కమెంట్ చేద్దు. ఓకేనా?